ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు దేశసేవ. మహేంద్ర నగరంలో ధనపతి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన అన్ని రకాల వస్తువులు అమ్మి బాగా ఆర్జించేవాడు. సంపాదించిన డబ్బును వడ్డీలకు తిప్పి రెట్టింపు చేస్తుండేవాడు. ఇంటి పెరడు విశాలంగా ఉంటే అక్కడ రకరకాల కూరగాయలు పండించి ఇంటి వాడకానికి పోగా మిగిలిన వాటిని సంతకు పంపి అమ్మించేవాడు. ఇలా తండ్రి రెండు చేతులా సంపాదిస్తుంటే కొడుకు శ్రీహరికి చేయటానికి బొత్తిగా ఏ పని లేకుండా పోయింది. ఊరికే కూర్చోవటం ఇష్టం లేక వాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, మనకు బోల్డ్ డబ్బుంది కాబట్టి ఇంట్లో పనులు నేను చేయక్కర్లేదు, దేశ సేవ చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాను అని అన్నాడు. ఒక్కగానొక్క కొడుకువి, అందుకని ఇంట్లో పనులేమీ నీతో చేయించటం లేదు. నీ బుర్రలో తెలివి శూన్యం, అందుకే నీ చేత వ్యాపార పనులు కూడా చేయించటం లేదు. నీ వంటి వాడు దేశసేవకు పనికిరాడు, ఉన్నదాంతో తృప్తిపడి హాయిగా అనుభవించు అంటూ ధనపతి కొడుకును మందలించాడు. తండ్రి దేశసేవకు ఒప్పుకోడని శ్రీహరికి అర్థమైపోయింది. కాని దేశసేవ చేసి ఊరందరితో పాటు తండ్రి మెప్పు కూడా పొందాలన్న కోరిక వాడిలో నానాటికి పెరగసాగింది. అందుకని ఇంట్లో పద్దులు రాసే గురునాథం దగ్గరికి వెళ్ళి దేశసేవ అంటే ఏమిటని అడిగాడు. నలుగురికి పనికొచ్చే పని, 10 మంది కష్టనష్టాలు రూపుమాపే పని ఏదైనా దేశసేవ అనిపించుకుంటుందన్నాడు గురునాథం. శ్రీహరికి దేశసేవ అంటే ఏంటో తెలిసిపోయింది. వాడు వెంటనే ఇల్లు వదిలి వీధులమ్మట తిరగసాగాడు. వాడికి చాలామంది బిచ్చగాళ్లు, అసహాయులు కనిపించారు. వాళ్ళ కష్టాలు తీర్చాలంటే డబ్బు కావాలి, కానీ వాడి దగ్గర అంత డబ్బు లేదు. అయినా డబ్బు దానాలకు ఖర్చు చేస్తే తండ్రి తిడతాడని కూడా వాడి భయం. డబ్బు ఖర్చు లేకుండా దేశసేవ చెయ్యాలని వాడి ఉద్దేశ్యం. ఒక వ్యాపార కూడలి వద్ద బాగా బలిసిన ఆంబోతు ఒకటి విచ్చలవిడిగా తిరుగుతూ అందిన చోట్లల్లా కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు తినసాగింది. దుకాణదారులు తమకు కలిగిన నష్టానికి ఆ ఆబోతుపై చిరాకు పడుతూ దాన్ని అదిలిస్తున్నారు. ఆబోతు బారి నుంచి దుకాణదారులను రక్షించాలనుకున్నాడు శ్రీహరి. వాడు దారిని పోతున్న 2 పనివాళ్లను పిలిచి డబ్బిచ్చి ఆబోతును తన ఇంటి పెరట్లోకి తోలించి రాటకు కట్టించాడు. ఆబోతు యజమాని వెతుక్కుంటూ ఇంటికి వస్తే అతని దగ్గర తాను ఖర్చు పెట్టిన ధనాన్ని వసూలు చేసి గట్టిగా హెచ్చరించాలనుకున్నాడు శ్రీహరి. కాని ఎవరూ ఇంటికి రాలేదు. ఆబోతు ఒక రాత్రివేళ కట్లు తెంచుకుని పెరట్లోని కూరగాయలు, పాదులు పాడు చేసి పారిపోయింది. మర్నాడు ఉదయం జరిగిందంతా తెలుసుకుని ధనపతి కొడుకుని పిలిచి, ఓరి తెలివి తక్కువ వెధవా, అది అచ్చోసి వదిలేసిన ఆంబోతు, దానికి యజమానంటూ ఎవరూ ఉండరు, దానివల్ల ఇబ్బంది పడేవాళ్లు న్యాయాధికారికి ఫిర్యాదు చేసుకుంటారు, మధ్య నీకేమొచ్చింది, పెరటిపాదులను పాడు చేసావు కదా అంటూ తీవ్రంగా మందలించాడు. శ్రీహరికి తన తప్పు తెలిసింది. అయినా వాడు దేశసేవ మానాలనుకోలేదు. ఈసారి వాడు వీధుల్లో తిరుగుతున్న 2 గాడిదలను చూసి వాటికి యజమాని ఉన్నది లేనిది వాకూపు చేశాడు. అవి ఊరి బయట ఉండే పెద్ద చాకలివి. చాకలి గాడిదల చేత చాకరీ చేయించుకుంటాడు తప్ప తిండి పెట్టడు. ఆ గాడిదలు ఊరి మీద పడి మేస్తూ ఉంటాయి. శ్రీహరి చాకలికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. వాడు గాడిదలను మళ్లీ 2 మనుషుల చేత కట్టించాడు. ఈసారి వాటిని పెరట్లో కాకుండా ఇంట్లో ఎవరు అట్టేవాడని ఒక కుట్టుగదిలో కట్టించాడు. అక్కడైతే గాడిదలు పాడు చేయటానికి ఏమీ ఉండవని వాడి నమ్మకం. సంగతి తెలిసి పెద్ద చాకలి లబోదిబోమంటూ వచ్చాడు. 10 వరహాలు జరిమానా కట్టి మళ్లీ వాటిని ఊరి మీద వదలనని మాటిస్తే తప్ప శ్రీహరి గాడిదలను చాకలికి ఇవ్వనన్నాడు. పెద్ద చాకలి అలాగేనని 10 వరహాలిచ్చి గాడిదలను తోలుకుని పోయాడు. శ్రీహరి తండ్రి వద్దకు వెళ్లి జరిగిందంతా గర్వంగా చెప్పుకున్నాడు. కొడుకు గాడిదలను కొట్టుగదిలో ఉంచాడని తెలియగానే ధనపతి కంగారుపడి ఆ గదికి పరుగును వెళ్ళాడు. ఆ గదిలో గాడిదలు తినిపారేసిన కాగితం ముక్కలు చూసి, ముదనష్టపు వెధవ, ఎవరికీ తెలియకుండా ఉంటుందని బాకీ పుస్తకాలన్నీ కొట్టుగదిలో దాచాను, లక్షల వరహాల అప్పు వివరాలన్నీ గాడిదల పాలు చేశావు కదరా అంటూ ఆవేశంతో కర్ర పుచ్చుకుని అదే పనిగా బాతసాగాడు కొడుకుని. శ్రీహరి తల్లి వచ్చి ఆపేదాకా ఆయన ఆవేశం తగ్గలేదు. తను తప్పేమిటో శ్రీహరికి అర్థమైంది. దేశసేవ చేస్తే తండ్రికి నష్టం వస్తుందని గ్రహించినా వాడు మళ్లీ దేశసేవ చేయలేదంటే కారణం వేరే ఉంది. ఎందుకంటే దేశసేవ పేరు చెప్పి తండ్రి దగ్గర చావు దెబ్బలు తినడానికి వాడు ఇప్పుడు సిద్ధంగా లేడు.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి కథతో కలుద్దాం.